హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా వారు షాపింగ్కి వెళ్ళారండి. ఈ కూరగాయలును ఈ ఎండు చేపలు తీసుకురావడానికి వెళ్ళారనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు, ఏ బాగున్నాయో ఏంటో అని చూస్తున్నారనమాట. అయితే దీని అడ్రస్ చెప్తానండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అంటే చాలామందికి ఉప్పు చేపలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ కొనుక్కోవాలంటే ఎక్కడ చవకగా దొరుకుతాయా అంటే ఇక్కడే చవకగా దొరుకుతాయండి. చూడండి, నేనైతే రొయ్య పొట్టు, రొయ్యలు, మెత్తళ్ళు, ఉప్పు చేప ముక్కలు తీసుకురమ్మని చెప్పాను. అయ్యే చెక్ చేస్తున్నారు అనుకుంటా మా వారు. సరేనమ్మా, మార్కెట్ ఎక్కడో చెప్పు ఫస్ట్ అనుకుంటున్నారా? చెప్పేస్తానండి, అక్కడికే వచ్చాను. ఇది విజయవాడ పంజా సెంటర్ ఉంటుంది కదండి, పంజా సెంటర్లో చేపల మార్కెట్ అనమాట. ఇక్కడ పచ్చి చేపలు ఉంటాయి, చేపలు ఇంకా వగేరా అన్నీ ఉంటాయి. సీజన్ బట్టి పీతలు, రొయ్యలు అవి కూడా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే హోల్సేల్లో ఇస్తారండి ఏదైనా సరే. ఇంకా మా వారైతే ఒకసారి వెళ్తారనమాట, వెళ్ళి అన్నీ తీసుకొస్తారు. ఏం కావాలో అడిగి ముందర వెళ్ళి తీసుకొస్తారు. ఇక్కడైతే చెక్ చేస్తున్నారు. ఇక్కడైతే ఈయన చెక్ చేశారు, కానీ ఈయనకి నచ్చలేదండి. ఇంకా వేరే చోట చూస్తానని చెప్పేసి ఇచ్చేసినట్టున్నారు. అక్కడ కింద చేపలు ఉన్నాయి చూసారా, అవి తీసుకొని వచ్చారు. మరి ఈ చేపలేనండి 100 రూపాయలంట పావు కిలో. ఇలా మా వారికి ఎండు చేపలు వంకాయలో కానీ, ఇలా దోసకాయలో కానీ, బీరకాయలో కానీ అలా రొయ్యలు మెత్తళ్ళు అలా వేసి పెడితే చాలా ఇష్టం అనమాట. మీకు నా పాత వీడియోస్లో ఎక్కువ ఉప్పు చేపలు మెత్తలతో పచ్చడి కూడా పెట్టాను, గుర్తుందా మీకు? ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఇట్లా మా ఇంట్లో ఎండు చేపలే కానీ ఎక్కువ ఎన్వి ఐటమ్స్ బాగా తింటామండి. ప్రతిదీ ఆయనకి నచ్చితేనే తీసుకొస్తారనమాట. అందుకే నేను కూడా నమ్మకంగా పంపించేస్తాను. బాగా మంచి ఏరే తీసుకొస్తారు. వీళ్ళు కాటా వేసేది ఇంకా అవి ఏం చేపలు తీసుకుంటున్నారో అవి వీడియో తీయలేదు, మామూలుగా ఉప్పు చేపలు చూపిస్తున్నారు మొదటి. ఇక్కడ కష్టపడిపోతాంలేనికి ఫోటో అనుకుంటా, బాగా కష్టపడిపోతున్నారు. చేప రండి, ఇదే తమ్లేన్లో పెట్టాను చూడండి. ఇంకో షాప్కి వచ్చారండి. ఇక్కడ రొయ్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ రొయ్యలు అరకిలో వచ్చేసి 180 రూపాయలండి. అదే బయట పావు కిలో తీసుకుంటేనే మినిమం ఒక 100 రూపాయలు, ఒక 60-70 రూపాయలు తీసుకుంటారండి. ఇక్కడ మాత్రం 180 రూపాయలు అరకిలో వచ్చేసి.
ఇక్కడైతే రొయ్యలు ఇంకా రొయ్య పొట్టు తీసుకున్నారనమాట. ఇంకా ఉప్పు చేపలు ఇగోండి. ఇక్కడ చూడండి మెత్తళ్ళు తీసుకుంటున్నారు. ఉప్పు చేపలు ఇందాక తీసుకున్నారు కదా, ఇవే మెత్తళ్ళు, ఇవి తీసుకున్నారనమాట. ఇవి అరకిలో వచ్చేసి 400 రూపాయలండి. ఇక్కడ బయట మీద పోల్చుకుంటే చాలా తక్కువ రేటేనండి, బాగుంటాయి కూడా చేపలు. ఇక్కడికైతే ఒక నెల రోజులకు ఒకసారి వస్తారు. ఉంటే 2 నెలలు 3 నెలలు కూడా ఉంటాయండి ఇవి. కూరగాయలు అయితే వారం వారం తీసుకొస్తారనమాట. ఇందాక ముక్కలు తీసుకున్నారు చూసారా, ఇవే ఈ చేప ముక్కలే ముక్కలుగా కోసి తీసుకొచ్చారనమాట. అవే చూపిస్తున్నారు మీకు. ఇంకా ఇక్కడ ఎండు చేపల్లో లేని ఐటమ్ అంటూ ఉండదండి. అన్నీ ఇసుకదంతులు అవన్నీ అంటారు కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కర్రీ వండుతుంటే ఎక్కువ నీసు వాసన అనేది ఉండదు, చాలా బాగుంటుందండి. ఇంకా చేపల్లో రకాలు ఏమున్నాయా అని చూస్తున్నారు. ఇవి ఉప్పు లేని చావుడాయలంట. ఇక ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇక వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తారండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ పంజా సెంటర్లో ఉన్న చేపల మార్కెట్ తెలుసు? నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే వచ్చేసారండి. ఇప్పుడు మార్కెట్కి వెళ్తారనమాట. ఇక్కడి కూరగాయల మార్కెట్ అండి ఇది. వచ్చేసి గొల్లపూడి కూరగాయల మార్కెట్ అండి. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కూడా. వారానికి ఒక్కసారి తెచ్చుకుంటే చాలండి, వారం అంతా వస్తాయి. ఈయన ఫస్ట్ కవర్ తీసుకెళ్లారండి. అయితే ఉప్పు చేపలకే కవర్ నిండిపోయిందంట. ఇంకా మళ్ళీ కవర్ కొన్నారు. ఇక్కడ ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారనమాట. మొత్తం ఒక రౌండ్ వేసి వస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఇక ఆయనకి నచ్చినవి తీసుకుంటారు. ఏదైనా ఫ్రెష్గా ఉండే తీసుకొని వస్తారండి. చూస్తున్నారు ఏం బాగుంటాయా అని చూస్తున్నారనమాట. నేనైతే ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఏమీ తీసుకురావద్దు అని చెప్పానండి. మా పిల్లలు అయితే లేరు కదా, సెలవులకి ఊరెళ్ళారు. ఇంకా ఎక్కువ ఐటమ్స్ వద్దు అని చెప్తే ఇంకా చూస్తున్నారనమాట. ఇక్కడైతే దోసకాయలు చూస్తున్నారు. ఆయనకి నచ్చలేదు, ఇక వచ్చేసారు. బోర్డుల మీద రేట్లు రాస్తారండి. ఇక్కడ ఎంతెంత రేట్లు పడుతున్నాయి ఏంటి అని చూస్తున్నారు. మార్కెట్కి వెళ్ళిన అల్లం వెల్లుల్లిపాయలు ఇక్కడే తీసుకుంటామండి. ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ అల్లం వచ్చేసి కేజీ 50 రూపాయలు, ఎల్లుల్లిపాయలు వచ్చేసి 150 రూపాయలండి. అయితే ఆయన ఇక్కడ ఎల్లుల్లిపాయలు తీసుకుంటలేదండి, ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇక్కడ మష్రూమ్స్ బాగున్నాయంట, తీసుకొచ్చారనమాట. ఒక 3 ప్యాకెట్ల వరకు తీసుకొచ్చారు.
చూపిస్తున్నారు మష్రూమ్స్ తీసుకున్నానని. అక్కడైతే మష్రూమ్స్ ఉలవచారు ప్యాకెట్ తీసుకున్నారండి, అల్లం. అయితే ఇక్కడికి వచ్చేసరికి టమాటాలు తీసుకుంటానికి వచ్చారు. ఇక్కడ నచ్చలేదు అనుకుంటా వెళ్ళిపోయారు. ఇక్కడ బాగున్నాయి అంట, ఇక్కడ తీసుకున్నారండి. కేజీ పచ్చిమిర్చి. ఇక్కడ నేను ఏం కూరగాయలు తీసుకురావద్దని చెప్పానండి. ఇంకా ఆయన కేజీ పచ్చిమిర్చి, టమాటా, ఇంకా ఉల్లిపాయలు ఒక 2 కిలోలు తీసుకొచ్చారనమాట. ఉల్లిపాయలు ఇక్కడ మాకైతే 22 రూపాయలండి కిలో. టమాటాలు వచ్చేసరికి 15 రూపాయలంట కిలో. పచ్చిమిర్చి వచ్చేసరికి 24 రూపాయలంట కిలో. ఇంకా ఇక్కడ ఒక 3 ఐటమ్స్ తీసుకున్నాక పక్కన దోసకాయలు 1 కిలో తీసుకున్నారండి. ఇక్కడ దోసకాయలు అయితే నచ్చినాయి అంట. ఇంకా క్యారెట్స్ 1 కిలో తీసుకున్నారు. ఇవిగోండి. ఇంకైతే ఈయన షాపింగ్ అయితే అయిపోయింది, వచ్చేస్తున్నారు ఇంటికి. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక్క చిన్న లైక్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు పంజా సెంటర్ చేపల మార్కెట్ అంటే విజయవాడలో ఎవరైనా దింపుతారు, చాలా బాగుంటాయి. ఇంకా గొల్లపూడి కూరగాయల మార్కెట్ అంటే ఇంకా తెలియని వాళ్ళే ఉండరు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. ఇక్కడైతే ఇంటికి వచ్చేసారు. బాయ్ ఫ్రెండ్స్.